నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టరేట్ వద్ద 13వ రోజుకు చేరుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమ్మె. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. జగ్గంపేటలో ఆదరణ పథకం 3 ద్వారా మహిళల చేయూతకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకుని అదనపు జీవనోపాధి పొందాలన్న ఎమ్మెల్యే. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు. టోర్నమెంట్ నిర్వహణకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రూరల్ మండలం వాకలపూడి 175వ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ సూపర్వైజర్ పి రాజేశ్వరి ఆధ్వర్యంలో తల్లికి వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్న వయసు నుంచి పిల్లలకు నైతిక విలువలు పెరగాలని, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలనే ఉద్దేశ్యంతో తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు జిల్లా పీడీ విజయలక్ష్మి, సిడిపిఓ వై లక్ష్మి ఆదేశాలతో వాకలపూడి 175వ అంగన్వాడీ కేంద్రం టీచర్ వరలక్ష్మి ఏర్పాటు చేసిన తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా తల్లికి కాళ్ళు కడిగి పూలు వేసి నమస్కరించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండాలని, పాశ్చాత్య సంస్కృతిలో ప్రజలు వెళ్లకుండా ఉండాలని, అదేవిధంగా పిల్లలకు దేశభక్తితో పాటు తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలు, పెద్దల పట్ల గౌరవం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ సుజాత, తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వరి అండి. నేను అంగన్వాడీ సూపర్వైజర్ని. నేను ఇటు వచ్చి వాకలపూడి, వలసపాకల, సూర్యాపేట ఏరియాస్లో అంగన్వాడీ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు కార్యక్రమం వచ్చి తల్లికి వందనం అనే కార్యక్రమం మేము పీడీ గారు, సిడిపో మేడం యొక్క ఇన్స్ట్రక్షన్ తోటి మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పూర్వకాలంలో తల్లికి తండ్రికి నమస్కారం చేసుకునే సంస్కారం అనేది గతంలో ఉండేది. ప్రజెంట్ అది లేకపోవడం వల్ల ఇది కూడా వాళ్ళు పిల్లలు ఫస్ట్ నుండి పునాది నుండి కూడా వాళ్ళు కూడా నేర్చుకోవాలనే సదా ఉద్దేశంతో ఈ రోజు తెలుగు వందన కార్యక్రమం అనేది మేము అంగన్వాడీ సెంటర్లో ప్రతి సెంటర్లో కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వచ్చేటప్పటికి ఏంటంటే తల్లికి వాళ్ళు పాదాభివందనం అనమాట. అంటే తల్లికి కాళ్ళు కడిగి ఈ పువ్వులతో వాళ్ళకి వేసి తల్లికి నమస్కారం అనేది చేస్తారు. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల అంగన్వాడీలో చిన్నప్పటి నుంచే చేయడం వల్ల వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత కూడా ఈ సంస్కారాన్ని వాళ్ళు అవలంబించాలని ఒక ఉద్దేశంతో సదా ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. వరలక్ష్మి అండి. వాకలపూడి గ్రామంలో కోడ్ నెంబర్ 175 నందు నేను అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నానండి. ఈరోజు తల్లికి వందనం అనే ప్రోగ్రాం సూపర్వైజర్ గారి సమక్షంలో జరుగుతుందండి. దీని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల అంగన్వాడీ కేంద్రం నుంచి కూడా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలనే అంశం మీద ఈ తల్లికి వందనం అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందండి. నమస్తే. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మీడియాతో మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. సిహెచ్ఓల హక్కులను అమలు చేయాలని, ఆసుపత్రుల అద్దె బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గౌరవనీయులైన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు సందీప్ కుమార్, ఏపీఎంసీ స్టేట్ సెక్రటరీని. రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఈ రోజున వారికి జరిగినటువంటి అన్యాయాలకు వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసము సమయపాటు పెట్టడం జరిగింది. ఈరోజు 13వ రోజు. అఫీషియల్గా మనం చూస్తే ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్కు మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా ఏంటి అంటే గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని రెగ్యులర్ చేయాలా. ఇది గవర్నమెంట్కి తెలుసు, అధికారులకు తెలుసు. అదేవిధంగా 2023లో 188 క్యాడర్లకు NHMలో వేతన సవరణ చేయడం జరిగింది, కానీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అలా చేయలేదు. 2018 నోటిఫికేషన్ ఏదైతే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి వచ్చిందో దాని ప్రకారం చూస్తే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా వేతన సవరణకు ఎలిజిబుల్, కానీ గవర్నమెంట్ ఆ రోజున అధికారులు మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ప్రభుత్వానికి మరొకసారి అధికారులకు హెల్త్ మినిస్టర్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పిలిపించి ఆ యొక్క న్యాయమైన డిమాండ్ల మీద చర్చ జరిపి రావాల్సినటువంటి డిమాండ్లను ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా లోకేష్ అన్నకు కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. 8,500 మంది ఆడకూతుర్లు ఈరోజు రోడ్డు మీద ఉన్నారన్న, మీరు ఈ గవర్నమెంట్ రాకముందు ఒక ఆడకూతురుకు ప్రాబ్లం అయినా కూడా నేను చూసుకుంటానని మీరు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 8,500 మంది ఆడకూతుర్లు ఇంత బాధపడతా సమ్మెలు చేస్తూ ఉన్నప్పుడు కనీసం పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. మేము మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, మాకు దయ ఉంచి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇచ్చి మాతో మాట్లాడి మా సమస్యలు క్లియర్ చేయాల్సిందిగా మీడియా సాక్ష్యం మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.